నమస్కారం. మనోకథలకు స్వాగతం. ఇప్పుడు మనం ఇదం బ్రహ్మ అనే ఒక చక్కటి కథను విందామండి. ఇక కథలోకి వెళ్తున్నానండి. సుబ్బావధానులు గారు వీధి వసారాలో మనవడు సూర్యం చేత వేదం వల్లివేయిస్తున్నారు. సూర్యం ధ్యాస ఎక్కడో ఉండడంతో పదక్రమం తప్పుతోంది. ఒరే సూర్యం, మనసు ఎక్కడో ఉంటే వేదం అబ్బదురా. కీ ఇస్తే గ్రామ్ఫోన్ కూడా శ్లోకాలు వల్లిస్తుంది, కానీ అది వేదోపాసన అవదురా. స్వరంలో భక్తి, మనసులో ఏకాగ్రత ఉండాలి. లేదు తాతయ్య, రేపు నాకు ఇంగ్లీష్ పరీక్ష, బోల్డ్ చదువుకోవాలి, ఇవాళకి వదిలి అంటూ నీళ్లు నమిలాడు సూర్యం. పోనీలెద్దురు, కుర్రాడిని చదువుకొనియండి, ఈ పారాయణం ఇవాళ కాకపోతే ఇంకోనాడు చేస్తాడు అంది అవధానుల భార్య సోమదేవమ్మ వసారాల్లో దీపం వెలిగిస్తూ. అవును తాతయ్య అంటూ మెల్లిగా జారుకున్నాడు సూర్యం. వీడి వాలకం చూస్తే వీడికి జన్మలో వేదం అబ్బెట్లేదు అని వాపోయాడు అవధానులు గారు. వాళ్ళ నాన్నలా చదువుకొని ఉద్యోగం చేస్తాడు నిక్షేపంలా, మీరేం బెంగెట్టుకోకండి అంది సోమదేవమ్మ అరుగు మీద చతికిలు పడుతూ. మన వంశ సాంప్రదాయం నిలబెట్టడానికి వీడైనా పనికొస్తాడని ఆశపడ్డాను. మీ చాదస్తం కానీ ఈ రోజుల్లో బ్రాహ్మణీకానికి గౌరవం ఏమేడ్చిందండి? మీరు అవధానం చేశారు, యజ్ఞం చేశారు. ఈ రాజమండ్రి పట్టణంలో ఘన పార్టీగా ప్రథమ తాంబూలం మీదే. అయినా మీరేం సంపాదించారు? మన పిల్లలు చదువుకొని సంపాదించిన మీదట మనం ఈ స్థితికి రాగలిగాం. పెద్దాడు సంపాదించి మన పాకను పెంకుటిల్లుగా మార్చాడు. రెండోవాడు పైకొచ్చి దాన్నో డాబా చేశాడు. మన ఆఖరాడు వృద్ధిలోకి వచ్చి పైన గదులు దింపించి మేడను చేశాడు. ఇవాళ ఏ లోటు లేకుండా బతుకుతున్నామంటే అది వాళ్ళ చదువు వల్లనే. మనలో ప్రతివాడు ఇలా ఉద్యోగానికి ఎగబడి పౌరోహిత్యానికి ఉద్వాసనిస్తే రేపు క్రతువులు కర్మకాండలు జరిపించే నాదుడు లేక దేశం గొడ్డుపోతుంది. మీరేం బాధపడకండి, మంత్రాలు చెప్పడానికి మనిషి అక్కర్లేదు, మీరన్నట్లు గ్రామ్ఫోన్లే సరిపోతుంది ఇక మీదట అంది. ఇలా దంపతులు రోజులా వాదించుకుంటూ ఉండగా గుమ్మంలో ఒక జీపు వచ్చి ఆగింది. సోమిదేవమ్మ హాలులో తలుపు చాటుకు తప్పుకుంది. జీపు దిగి హడావుడిగా వస్తున్న వ్యక్తిని పరకాయించి చూశారు అవధానులు గారు. అయ్యా నమస్కారం, నా పేరు హనుమాచారి, నేను ఈ ఊరి డిప్యూటీ తహసీల్దార్ని. నేను మీ పెద్దబ్బాయి నరసింహం కలిసి చదువుకున్నాం. అలాగా, రండి రండి, బల్ల మీద కూర్చోండి. అయ్యో, నాకు కూర్చోవడానికి టైం లేదు, కలెక్టర్ గారు నా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటారు. మీతో మాకో ముఖ్యమైన పని పడింది అంటూ కూర్చున్నాడు. ఎంత మాట, సెలవివ్వండి. మీ అంతటి ఘనాపాటి మీరేనని కలెక్టర్ గారితో అన్నానో లేదో టపీమని మిమ్మల్నే కుదర్చమని ఆర్డర్ జారీ చేసేశారు. దీంతో ఒక స్నేహితుడి తండ్రికి నేను చేయగలిగిందల్లా చేసేశాను. సంగతి ఏమిటో మీరు మనవి చేయలేదు. రేపు జరగబోయే తతంగాన్ని జిల్లా అధికారులు 50 మంది పర్యవేక్షించబోతున్నారు. 1,00,000కు పైగా జనం పాల్గొంటారని అంచనా. రేడియో, టెలివిజన్, న్యూస్ రీల్ వాళ్ళందరూ రంగంలోకి దిగుతారు. ఈ బృహత్ కార్యాన్ని మీ చేతుల మీదుగా నడిపించబోతున్నాం కనుక మీ పేరు మోతెక్కిపోతుంది. అసలు విషయం మీరు చెప్పనే లేదు. మొన్న ఘోర ప్రమాదం గురించి పేపర్లో చదివే ఉంటారు మీరు. విమానం కూలి ఎంతోమంది నాయకులు, పార్టీ లీడర్లు, ప్రతినిధులు ప్రాణాలు కోల్పోవడం గురించి. అయ్యో అలాగా అన్నారు అవధానులు గారు. ఈ విషయానికి ఇంతవరకు ఇతను చెప్పిన దానికి సంబంధం ఏమిటి చెప్పమా అనుకుంటూ. మీకు ఇంకా తెలియదా? ఢిల్లీకి ఎగిరే విమానంలో మధ్యలో కూలడంతో పెద్ద మంటలు రాగా అందులోని ప్యాసింజర్లందరూ సజీవంగా దహనమైపోయారు. ఇలాంటి ఘోర ప్రమాదం ఇదివరలో ఎప్పుడూ జరగలేదు. మూకుమ్మడిగా పోయిన వారికి ఉత్తరక్రియలు ఘనంగా జరపాలని, శిథిలాల్లో దొరికిన అస్థికలు దేశంలోని అన్ని నదీ జలాల్లోనూ రాజలాంఛనాలతో నిమజ్జనం చేయాలని ప్రభుత్వ సంకల్పం. రేపు రైల్లో మంత్రిగారు స్వయంగా అస్థికల్ని ఈ ఊరు తీసుకొస్తున్నారు. స్టేషన్ నుంచి ఊరేగింపుగా వెళ్ళి పుష్కరాల రేవులో గోదావరిలో నిమజ్జనం చేయాలి. చూడు నాయన, జరిగిన దానికి విచారించడం తప్ప నేను ఈ విషయంలో ఎలా సాయపడగలను? అయ్యా మీరు ఫీల్ అవ్వకండి, ఇప్పుడు జరిగింది గుడ్డులో మెల్లే అనుకోండి. ఆనాడు విమానంలో సీట్లు దొరక్క
మరెందరో ప్రముఖులు రైల్లో బయలుదేరారు. శాస్త్రం చెప్పినట్లు ఆ విమానం అక్కడెక్కడో కాకుండా ఆ రైలు మీదే పడుంటే మనకు నాయకులే లేకుండా పోయి దేశం అరాచకమై ఉండేది కదండి. జరిగిందేదో జరిగిపోయింది. రేపు జరగబోయే తంతు అనండి, తతంగం అనండి, అదేదో మీ చేతుల మీదుగా జరిపించాలని ఈ ఊరి పెద్దలు నిశ్చయించారు. కనుక రేపు ఉదయం చూడు నాయనా, నేను 60 దాటి 70వ పడిలో పడినవాణ్ణి. నాకు ఓపిక లేదు. పైగా ఇలాంటి కర్మకాండలు నేను చేయించను. పక్క వీధిలో విష్ణు శర్మ గారని ఉన్నారు. ఆయన్ని తీసుకొని వెళ్ళండి. అమ్మమ్మ, మీరు లేకుండా ఈ కార్యక్రమం జరగడం అసంభవం. కావాలంటే ఆయన్ని పిలుస్తాం. మీరు సింపుల్గా సూపర్వైజ్ చేద్దురు కానీ. అంచేత అనిపించడానికే నన్ను పంపించారు. మీరు కాదంటే నా ఉద్యోగానికే ఎసరు పెడతారు పైవోళ్ళు అని కాళ్ళు పట్టుకోబోయాడు హనుమాచారి. వద్దని వారించారు అవధానులు గారు. కాబట్టి ఈ కార్యక్రమంలో హోదా గల పెద్ద పెద్ద ఆఫీసర్లు పాల్గొంటున్నారు. మీ బోటి ఘనాపాటీల అజమాయిషిలో జరిపించకపోతే జిల్లాకే మాటొస్తుంది. కనుక ఇక మీ ఇష్టం. అలా కాదు కూడదంటే నేనేం చేయను. విమానంలో దహనమయ్యారంటున్నారు. ఏ ఆస్తికులు ఎవరివో వారి గోత్రనామాలు అవి ఎలా తెలుస్తాయి? ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే బెడ్స్ కొడతాయి అని సంశయాన్ని వెలిబుచ్చారు అవధానులు గారు. ఆ మాటకొస్తే ఇక్కడికి వస్తున్నవి అసలు ఆస్తికులో లేక విమానం అవశేషాల బాపతు బూడిదో ఎవరికీ తెలియదు. పైగా వాటి గురించి అంత పట్టించుకోవడం అనవసరం. ఇది నడిపించేది ప్రభుత్వమే కనుక బెడ్స్ కొట్టినా పర్వాలేదు. మన డ్యూటీ మనం చేసుకుపోవడమే రైటు. రేపు తెల్లవారకు మునిపే వచ్చి మిమ్మల్ని జీపులో తీసుకెళ్తాను అంటూ లేచాడు హనుమాచారి. విష్ణు శర్మతో కూడా సంప్రదించి వెళ్ళు నాయన. పంచామృతాలని దశదానాలని ఉంటాయి. ఆ సంప్రదాయ వివరాలు, వాటికి కావలసిన సరంజామా కనుక్కో. మాట పూర్తిగా వినిపించుకోకుండానే జీప్ ఎక్కేశాడు హనుమాచారి. మర్నాడు ఉదయం తెల్లవారడానికి ఇంకా ఓ జూమ్ ఉందనగానే గోదావరి స్నానం ముగించి ప్రాతఃసంధ్యకు ఉపక్రమించారు అవధానులు గారు. కోడి కూతలా హారన్ మోగుతూ ఓ జీపు వచ్చి వీధిలో ఆగింది. సంధ్యావందనం అయిందనిపించుకొని లోపలికెళ్ళి పెట్టె తెరిచి వేదసభలో తనని గౌరవించిన ఖద్దరు సాలువా కప్పుకొని గుమ్మంలోకి వచ్చేసరికి ఆ జీపు వెనకాలే మరో కారు వచ్చి నిలిచింది. అయ్యా, మీరింకా రాలేదని డిప్యూటీ కలెక్టర్ గారే స్వయంగా కారు పంపారు అన్నాడు డ్రైవర్. వసారా మెట్లు దిగుతుంటే ఆ ఖద్దరు సాల్వా ఏమిటి? పెద్దాపురం రాణిగారిచ్చిన కాశ్మీర్ సాల్వా వేసుకెళ్ళండి, పెద్ద ఆఫీసర్లతో పని కదా అంది సోమదేవమ్మ. అవునన్నట్లు తలూపి మళ్ళా గదిలోకి వెళ్ళి పెట్టి తెరిచి కాశ్మీర్ సాల్వా తీసుకున్నారు అవధానులు గారు. ఈలోగా మరో కారు వచ్చి గేటు దగ్గర ఆగింది. అయ్యగారు, మీరింకా రాలేదని కలెక్టర్ గారు కారు పంపించారు, వేగిరం రండి అన్న డ్రైవర్ కేక వినపడింది. గుమ్మంలోకి రాగానే 3 వాహనాలు కాసు కూర్చోవడం చూసిన అవధానులు గారికి మతిపోయినట్లయింది. తనేదో బ్రహ్మాండమైన వేద సదస్సుకి పిలవబడ్డట్టు ఉత్సాహపడ్డారు. హడావుడిగా తిరిగి గదిలోకి వెళ్ళి కాశ్మీర్ సాలువా బదులు పిఠాపురం దివాన్ వారిచ్చిన బంగారు జరీకండువా కప్పుకొని ఏ వేళకొస్తారో కాసిన్ని పాలు పుచ్చుకు వెళ్ళండి అంటున్న భార్య మాటలు వినిపించుకోకుండా పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ కారెక్కేశారు అవధానులు గారు. రాజమండ్రి స్టేషన్ అంతా జనసందోహంతో కోలాహలంగా ఉంది. రైలు రాకకై ప్లాట్ఫామ్ యావత్తు కిటకిటలాడుతూ ఎదురు చూస్తోంది. జిల్లా అధికారులు, పురప్రముఖులు వెయిటింగ్ రూమ్లో మంత్రిగారు తెచ్చే అస్థికల కోసం నిరీక్షిస్తున్నారు. స్టేషన్ ఆవరణలో కొన్ని వందల కార్లు నిలిచి ఉన్నాయి. బయట ప్రాకారమంతా షామియానాలతో నింపబడి ఉంది. షామియానాలన్నీ జనాలతో కిక్కిరిసి ఉన్నాయి. వివిధ పార్టీలకు చెందిన వాలంటీర్లు జెండాలు పుచ్చుకొని బార్లు తీరి నిలబడ్డారు. రివ్వున రిజర్వ్ పోలీసులు నల్ల బ్యాడ్జీలను ధరించి గార్డ్ ఆఫ్ ఆనర్ కోసం నిల్చున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఆవరణలోకి వచ్చే వాహనాలని క్రమబద్ధం చేస్తున్నారు. ఊరేగింపు కోసం వరుస లారీలలో బ్యాండ్ మేళాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఒక టాపులేని జీపుని పూలతో అలంకరించి దానిపై ఒక ఎత్తైన పేటికను అమర్చారు. అప్పటికే అరగంట లేట్ అయిన రైలు ఏ క్షణంలోనైనా రావచ్చు. డిప్యూటీ తహసీల్దార్ గారు హనుమాచారి అవధానులు గారి రాకకై కాలుగాలిన పిల్లిలా స్టేషన్ బయట తెగ పచారులు చేస్తున్నారు. దూరం నుంచి జీపు 2 కార్లు రావడం చూసి హమ్మయ్య అనుకున్నారు. కారు ఆగింది. ఎవరు చెప్పమా వచ్చిందని అక్కడ జనమంతా కారు కేసు చూశారు.
అవధాన్లు గారు ఎంతో ఠీవిగా కారు దిగారు. వృద్ధాప్యంలో శరీరం కాస్త పీలగా ఉన్నా దబ్బపండు లాంటి ఆయన ముఖంలో బ్రహ్మవర్చస్సు ఉట్టి పడుతోంది. ఆయన అక్కడ అడుగు పెట్టగానే సాక్షాత్తు వశిష్ఠ మహర్షే దిగివచ్చాడా అనిపించింది అక్కడ వాళ్ళకి. మీరింకా రాకపోతే నా గుండెల్లో ప్రాణాలు లేవు, రండి అంటూ షామియానాలోకి తీసుకెళ్లాడు హనుమాచారి. విష్ణు శర్మను తీసుకొచ్చావా ఈ కార్యక్రమం జరిపించడానికి అని ప్రశ్నించారు అవధాన్లు గారు. నిన్నటి నుంచి ప్రయత్నిస్తున్నాను, నాకు టైం దొరకడం లేదు అని నీళ్లు నమిలాడు హనుమాచారి. సరే, ఈ స్టేషన్ దగ్గరే తూర్పు వీధిలో పేరు శాస్త్రి గారు ఉన్నారు, ఆయనకి కబురెట్టండి, నేను రమ్మన్నానంటే వస్తాడు అంటూ షామియానాలో పరిచిన కుర్చీలో కూర్చున్నారు అవధాన్లు గారు. ఈలోగా ఒక దవాళా బంట్రోత్ వచ్చి, ఆచార్య గారు మిమ్మల్ని అర్జెంటుగా పత్రికల వాళ్ళకి కాఫీ టిఫిన్లు చూడమంటున్నారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అనగానే ఇప్పుడే వస్తానని హామీ ఇచ్చి వెళ్ళిపోయాడు హనుమాచారి. అవధాన్లు గారు తన చుట్టూ కూర్చున్న జనాన్ని కలే చూశారు. పరిచయస్తులు ఎవరైనా ఉన్నారేమోనని. అందరూ కొత్త వాళ్లే. బిక్కుబిక్కుమంటూ గాయత్రి జపం మననం చేసుకుంటూ ధ్యానంలోకి దిగిపోయారు. అలా గంట గడిచింది, ట్రైన్ ఇంకా రాలేదు. దారిలో ఆగిన ప్రతి స్టేషన్లో ప్రజలు గతించిన నాయకులకు నివాళులర్పిస్తున్నందున లేట్ అయిందని స్టేషన్ మాస్టర్ సంజాయిషి ఇస్తున్నారు. బాగా తెల్లవారి పొద్దెక్కుతున్నందున చాలామంది సహనం కోల్పోయి ఒక్కొక్కరే జారుకుంటున్నారు. దాంతో షామియానాలో జనం పలచబడసాగింది. హనుమాచారి హఠాత్తుగా షామియానాలో ప్రత్యక్షమై ప్రజానీకానికి ఏదైనా కాలక్షేపం లేకపోతే ప్రమాదమని గ్రహించి బ్యాండ్ మేళాని ఓ 2 దరువులు వేయమందాం అనుకున్నాడు. కానీ బ్యాండ్ వాళ్ళు అప్పటికే పెయింట్ బెల్టులు వదులు చేసుకుని బరువైన జరీకోట్లు విప్పేసి భుజాన్ని వేసుకుని పందుం పుల్లలు నవ్వులుతూ గోదావరి గట్టికేసి వెళ్ళిపోయారు. మరేం చేద్దామా అనుకుంటున్న హనుమాచారికి అవధాన్లు గారు గుర్తొచ్చారు. ఓ గొప్ప ఊహ తట్టింది. పరుగులాంటి నడకతో ఆయన సమీపించి, అయ్యా మీరు వేదపట్నం ఆరంభించండి, ట్రైన్ వచ్చేదాకా అన్నారు. చూడు నాయన, పేరు శాస్త్రికి కబురు చేశావా? వచ్చేటప్పుడు రాగి చెంబుతో మంచి తీర్థం పట్టమను, కాస్త గొంతు తడి చేసుకోవాలి అని ప్రాధేయపడ్డారు అవధాన్లు గారు. ఇప్పుడే కబురు చేస్తా అని హామీ ఇస్తుండగా మరో డవాలా బంట్రోత్తు, ఆచారి గారు ట్రైన్ లేట్ అయిందని కనుక మినిస్టర్ గారికి కాఫీ టిఫిన్లు వెయిటింగ్ రూమ్లోనే ఏర్పాటు చేయమన్నారు డిప్యూటీ కలెక్టర్ గారు. ఆ చేత్తోనే మేము జవాన్లు 3 డ్రైవర్లు 3 ఉన్నాం, మా సంగతి కూడా చూడండి అనడంతో ఉసూరుమంటూ 3 పదులు అతని చేతిలో పెట్టి వదిలించుకుని పేరు శాస్త్రికి ఎలా కబురు చేద్దామా అని చుట్టూ కలియజూశాడు. అంతవరకు గడకర్రలు మింగినట్టు నిటారుగా స్తంభించిన రిజర్వ్ దళం హనుమాచారి చూపు కలిగానే గాలి తీసిన బెలూన్లో ఒక్కసారి కుంగిపోయి మా సంగతి ఏమిటన్నట్టు చూశారు. అయ్యే బాబోయ్, వీళ్ళు తగులుకుంటే మొత్తం తనని నంజేసుకుంటారని భయపడి పేరు శాస్త్రి గురించి అవధాన్లు గారు పెడుతున్న గోడు వినిపించుకోకుండానే చల్లగా జారుకుని అక్కడి నుంచి మాయమైపోయాడు హనుమాచారి. మైకు స్టాండు అవధాన్లు గారి ముందు సవరించాడు మైకువాడు. అవధాన్లు గారు నీరసంగా సణుక్కున్నారు. ఆ సణుగుడు పిడుగుళ్ళ లౌడ్ స్పీకర్లో వినపడింది. దాంతో కొన్ని క్షణాల పాటు అలజడి స్తంభించి నిశ్శబ్దం ఆవరించింది. అవధాన్లు గారు కంచు కంఠం మోగింది. ప్రాకారమంతా వేదఘోషతో ప్రతిధ్వనించింది. అలా గంటలు గడిచాయి. పొద్దెక్కి వేసవెండ తన ఉధృతాన్ని చవి చూపించనారంభించింది. అయినా లెక్క చేయకుండా పల్చబడిన జనసమూహం రెండింతలైంది. స్టేషన్లో గంట మోగింది. దూరాన్నించి రైలు కూత వినబడింది. కొన్ని వేల నిట్టూర్పులతో వాతావరణం చిక్కబడింది. ఒక్కసారిగా బ్యాండ్ మేళాలు మారుమ్రోగాయి. జేజేలు జోహార్లతో ప్రాంగణమంతా ప్రతిధ్వనించింది. గంటల తరబడి వేదపట్నం చేసిన అవధాన్లు గారి గొంతు ఎండిపోయింది. రాత్రి ఉపవాసం చేసి ఉదయం పచ్చి మంచినీళ్ళైనా పుచ్చుకోనందున నీరసం ఆవహించింది. హనుమాచారితో చెప్పి పేరిశాస్త్రిని రప్పించి తమ ఇంటికి వెళ్ళవచ్చునని ఓపిక పట్టసాగాడు. ఎట్టకేలకు ట్రైన్ స్టేషన్లో ఆగింది. మంత్రిగారు కలశాన్ని స్వయంగా జీపులో పేటిక మీద ఉంచారు. బ్యాండ్ మేళాలు తారాస్థాయిని అందుకున్నాయి. జోహార్ ధ్వానాలు మిన్నుముట్టాయి. రిజర్వ్ దళాల బారులు జీపు ముందుకు జరిగాయి. దూరం నుంచి అవుట్లు పేలుతున్నాయి. జీపు కదలడానికి సిద్ధంగా ఉంది. హనుమాచారి హడావిడిగా అవధాన్లు గారి దగ్గరికి వచ్చి, అయ్యా మీరు ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? మినిస్టర్ గారి పక్కన జీపులో నిలబడాలి, రండి రెండంటూ చెయ్యి పుచ్చుకుని జీపుకేసి బరబరా నడిపించాడు. చూడు బాబు, పేరు శాస్త్రికి కబురంపావా? చాలా ముఖ్యం. వేదాశీస్సులు ఇవ్వడం
స్వస్తివాక్యాలు పలకడం మినహా ఇలాంటి కర్మలు మేము చేయించం. నా గొంతెండిపోయింది. వచ్చేటప్పుడు రాగిచెంబుతో మంచి తీర్థం మర్చిపోవద్దని అన్నారు అవధానులు గారు. మీరు ఇలా బయలుదేరగానే నేను అడ్డదోవన ఆయన తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను. ఆ సంగతి నాకు వదిలేసి మీరు గాబరా పడకండి అని హామీ ఇస్తుంటే మరో డవాలా బంత్రోత్తు ప్రత్యక్షమై, ఆచారి గారు, మిమ్మల్ని అర్జెంటుగా మినిస్టర్ గారి తిరుగు ప్రయాణానికి ఇవాళ ఎక్స్ప్రెస్కి మరో 2 టిక్కెట్లు బుక్ చేయించమని డిప్టీ కలెక్టర్ గారు చెప్పమన్నారు అనగానే ఈయన జీపులో ఎక్కించమని చెప్పి మాయమయ్యాడు హనుమాచారి. జీపు చుట్టూ ఉన్న అధికారులు అవధానులు గారిని జీపు ఎక్కించారు. అవధానులు గారు, మంత్రి గారు పేటిక కిరుపక్కలా నిలబడ్డారు. భజంత్రీల వెనుక జీపు బయలుదేరింది. జీపు వెనుక కొన్ని వందల మంది నడవసాగారు. వారి వెనుక ఆఫీసర్ల వాహనాలు బారులు తీరాయి. ఊరేగింపు ముందుకు సాగింది. జీపు కుదుపుకు పేటికి ముందున్న కలశం కదలడం చూసి మంత్రిగారు ఓ చెయ్యి వేసి పట్టుకున్నారు. మరో చెయ్యి ఊపుతా ఊరేగింపు తిలకిస్తున్న ప్రజల్ని పరామర్శిస్తున్నారు. గతుకుల కుదుపుకు శరీరం తూకం కోల్పోగా భుజాన్ని పేటిక కానించి నిలదొక్కున్నారు అవధానులు గారు. చురుగ్గా సాగుతున్న ఊరేగింపు బజారు వీధి చేరింది. వర్తక సంఘం ప్రతినిధి ఒక్క పెద్ద పూలదండతో ఎదురెళ్ళి జీపెక్కాడు. అస్థికలున్న కలశానికి దండ వేయడం కోసం. కలశం చిన్నది కనుక అంత పెద్ద దండ వేయడం వీలుపడగా మంత్రిగారి మెడలో వేసేశాడు సమయస్ఫూర్తిగా. దాన్ని చూసి వివిధ ఉపవర్తక సంఘం ప్రతినిధులు తాము తెచ్చిన దండలు మంత్రికే వేయసాగారు. ఇలా షాపుకో దండ చొప్పున పడడంతో ఊరేగింపు మందకొడిగా సాగనారంభించింది. దండలు సవరించుకోవడంతో మంత్రిగారి 2 చేతులకు పని తగిలింది. కలశం ఎక్కడ ఎగిరి పడుతుందో అప్రతిష్ట అనుకుని అవధానులు గారు పేటికను కౌగిలించుకుని కలశాన్ని చేత్తో కాస్తున్నారు. ఊరేగింపు గంటల తరబడి సాగింది. ఓ పేరు మోసిన హోటల్ యజమాని పెద్దలందరికీ కూల్ డ్రింకులు అందజేశారు. అవధానులు గారికి కూడా ఇవ్వబోయి ఆయనకి నిష్ఠానియమాలు ఉంటాయని గుర్తుకొచ్చి నాలుక ఖర్చుకుని ఇవ్వడం మానేశాడు. అవధానులు గారికి కాళ్ళు తిమ్మిరెక్కి కండరాలు బిగిసిపోయాయి. తన బరువు తాను మోసే శక్తి కూడా కోల్పోతున్నారు. ఒళ్ళంతా ముచ్చెమటలు పట్టసాగాయి. నాలుక పిడచకట్టుకుపోయింది. పెదములు ఎండిపోయాయి. ఎలాగైనా బతికి బయటపడాలని శక్తిని కూడగట్టుకుని నిభాయించుకుంటున్నారు. మంత్రిగారి దండబాపుతు గులాబీ రేఖ ఒకటి ఎగిరి అవధానులు గారి పెదం మీద వాలింది. అది ఒక తెలియని ఉపశమనాన్ని కలిగించింది. నాలుకతో నోట్లోకి లాక్కోబోయారు. ఇన్నేళ్లుగా సాగిస్తున్న నియమనిష్టలు అడ్డుపడ్డాయి. జరీ కండువాతో పెదములద్దుకున్నారు. చిన్కని జరీ గడ్డాన్ని గీతలు పెట్టి బాధించింది. అలా క్షణముఖ యుగంగా గడవగా జీపు పుష్కరాల రేవు చేరింది. మంత్రిగారు కలశాన్ని దింపారు. కలశం పెద్దల చేతి మీదుగా నదీ తీరం చేరింది. గోదావరి మధ్యగా తేలే తెప్పలాంటి ఒక పంటుని లంగర వేసి ఉంచారు. ఆ పంటు మీద నుంచి అస్థికలను నిమజ్జనం చేస్తే గ్యారంటీగా నదీ గర్భంలో కలిసిపోతాయన్న ఉద్దేశంతో అలా ఏర్పాటు చేయబడింది. ఆ పంటును చేరడానికి ఒక చిన్న మోటార్ లాంచ్ని రేవులో ఉంచారు. పెద్దలందరూ కలశంతో పాటు లాంచ్ ఎక్కారు. అవధానులు గారు ఎక్కలేదని గుర్తుకు వచ్చి ఆయన కోసం కబురెట్టారు. పోలీస్ ఆఫీసర్లు రేవంతా గాలించి అవధానులు గారిని పట్టుకొని లాంచీ ఎక్కించారు. లాంచీ ఓవర్లోడ్ అయి గోదాట్లో సాగి ఎలాగో పంటు చేరుకుంది. లాంచీలోని పెద్దలు పంటు మీదకి ఎక్కారు. అవధానులు గారిని కూడా పంటు మీదకు సాయం పట్టారు. కార్యక్రమం త్వరగా ముగించమని అధికారుల చేత ఆదేశాలు ఇవ్వబడ్డాయి. అవధానులు గారు నిర్ఘాంతపోయారు. తంతు జరిపించాలంటే కావలసిన సామగ్రి అక్కడ ఏమీ లేదు. ఏం చేయాలో అర్థం కాక తటపటాయిస్తున్నారు. మిట్ట మధ్యాహ్నం 2 అందరినీ చురకలు వేస్తోంది. ఇది ఎలాగో అయిందనిపించుకుంటే చాలని అందరూ చూస్తున్నారు. అయ్యా, మీరు మంత్రాలు త్వరగా చదవండి, పొద్దుపోతోంది అని పెద్దలు సెలవిచ్చారు. దాంతో గత్యంతరం లేక కేశవ, నారాయణ, మాధవ, గోవింద అని కేశవనామాలు వల్లిస్తుండగా గోవింద అన్న పదం వినపడగానే గోవింద అంటూ కలశాన్ని గోదాట్లోకి విసిరేసి చేతులు దులిపి తృప్తిగా నివాళులర్పించి చటుక్కుని లాంచ్ ఎక్కేశారు పెద్దలు. లాంచీ ఓవర్లోడ్ అయినందున సగం మందిని మాత్రమే ఎక్కండి, మిగతా సగం కోసం లాంచ్ మరో ట్రిప్ వస్తుంది అని గోడు పెట్టాడు ఒక పోలీస్ ఆఫీసర్. అయినా లాంచ్ బయలుదేరేసరికి అందరూ లాంచీలోకి దూరిపోయారు, ఒక్క అవధానులు గారు మినహా. తనొక్కడే పంట మీద మిగిలిపోయినట్లు గ్రహించడానికి కాస్త టైం పట్టింది అవధానులు గారికి. ఈయనొక్కడే ఎందుకు ఉండిపోయాడా అని అనుమానం వేసింది పంటు సరంగికి. లాంచీ తిరిగి వస్తుందేమోనని ఆశతో రేవ్ కేసు చూస్తున్నారు అవధానులు గారు. లాంచీ రేవు చేరగానే రేవు పలచబడింది. కానీ లాంచీ తిరిగి రాలేదు. పంటు సరంగు
అవధాన్ల గారి పరిస్థితి చూసి లాంఛని పంపమని రేవుకేసి కేకలెట్టాడు. కేకలు గాలిలో కలిసిపోయాయి. పోనీ నువ్వైనా పంటును రేవుకు చేర్చి నన్ను దాటించు నాయనా అని ప్రాధేయపడ్డాడు అవధాన్ల గారు. పొద్దుటేళ్ళ నుంచి టీ చుక్క కూడా తాగలేదయ్య గారు. కూడండుకు తింటే గాని లంగరెత్తలేను. పైగా గాలిపోటు సరిగా లేదు. లోతు చూస్తే గెడకందదు. మరి ఎలా చెప్పండి అన్నాడు. గత్యంతరం లేక దిగులుగా కూలబడ్డారు అవధాన్ల గారు. దాహం దహించుకుపోతోంది. పంట మీద నుంచి దోసెడు నీళ్ళు అందుకుందామంటే ఎత్తైన పంటకు నీరు ఓ బారెడు దిగి ఉండడంతో ఎంత ప్రయత్నించినా చేతికి అందలేదు. పొయ్యి అంటించి వంట చేసుకున్నాడు సరంగు. తను పట్టిన దాకలో నీళ్లు అవధాని గారికి ఇద్దామనుకున్నాడు. నీచు వండే పాత్రలో అలాంటి వాళ్ళకి ఇవ్వడం మహాపాపమని మానేశాడు. తన చుట్టూ అంత జలాశయం ఉండి తాగడానికి గుక్కడు నీళ్లు కరువైన పరిస్థితి అయింది అవధాన్ల గారికి. నిప్పులు జరుగుతున్న ఎండలో దేహమంతా ఉడికిపోతోంది. తను కప్పుకున్న జరీ కండువా వేడెక్కి మరింత దహించేస్తోంది. కండువా తీసి పంట మీద పడేశారు. వంట ముగించి తిండికి ఉపక్రమించాడు సరంగు. దూరం నుంచి చూస్తూ కూర్చున్నారు అవధాని గారు. సరంగు తింటూ తను వండుకున్న పదార్థంలోంచి కరివేపాకు ఏరి పారేశాడు. అది చూసిన అవధాని గారికి అప్పుడు అనిపించింది, కరివేపాకు లేనిదే ఏ పదార్థము రుచినివ్వదు. కానీ తినేటప్పుడు ఆ కరివేపాకుని ఏరి పారేస్తారు. ఇప్పుడు తను అనుభవిస్తున్న స్థితి కూడా ఇలాంటిదేనని. పంటు సరంగు లంగర్ తీసి తెరచాప ఎత్తేసరికి పొద్దు పడమరకు వాలింది. పంటు రేవు చేరేసరికి దీపాలెట్టేశారు. పంటు దిగుతుంటే అయ్యగారు ఇది వదిలేశారు అని కండువా అందించాడు సరంగు. కండువాను చూశారు అవధాని గారు. తనని ఒకప్పుడు ఈ కండువాతో సన్మానించిన సదస్సు తన ఎదురుగా నిలబడి అవహేళన చేస్తున్నట్టు అనిపించింది. ఆనాడు తనను కీర్తించిన ప్రతి వ్యక్తి 1000 వెక్కిరింతలతో తనను అవమానపరిచినట్టు అనిపించింది. సన్మానపు జరీ కండువా ఓ పిశాచంలా కనపడగా శక్తినంతా కూడగట్టుకుని పంటు మీద నుంచి రేవులోకి దూకారు కండువా వదిలేసి. భర్త రాకకై గుమ్మంలో ఎదురుచూస్తున్న సోమిదేవమ్మ భర్త ఏమి పారితోషికం తెస్తాడోనని కుతూహలంగా ఉంది. మనవడు సూర్యం వసారాలో ఇంగ్లీషు వాక్యాలను కంఠస్థం చేస్తున్నాడు. కాళ్ళీడ్చుకుంటూ ఇల్లు చేరారు అవధాని గారు. ఆయన్ని చూసిన సూర్యం చటుక్కున పుస్తకాలు చాప కింద దాచేసి వెలిగెత్తి వేదిపఠనం ప్రారంభించాడు. అది గమనించిన అవధాన్ల గారు సూర్యం కేసి వెరిచూపు చూశారు. సుబ్బావధాన్ల గారి ఆ చూపులోని అంతరార్థం ఏమిటో సోమిదేవమ్మకు అంతు చిక్కలేదు. కథ సమాప్తం. ఈ కథ ఆంధ్రజ్యోతి వారపత్రికలో 6/8/1982లో ప్రచురింపబడిందండి. ఈ కథ రచించిన వారు బివిఎస్ రామారావు గారు. వారి గోదావరి కథలు అనే ఒక సంపుటి నుంచి తీసుకున్నానండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.